దేవుడు ఎందుకు కలగజేసుకోలేదు? దేవుడు ఎందుకు ఆపలేదు? దేవుడు ఎందుకు శత్రువుతో యుద్ధం? దేవుడు యుద్ధం చేయడండి. దేవుడు చేసే యుద్ధాలు వేరండి. నువ్వు నేను చేసే యుద్ధాల్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ ద్వారా యుద్ధం జరగాలి, నీ ద్వారా పోరాటం జరగాలి. ఆయన ఎలాంటి శక్తితో, ఆయన ఎలాంటి బలముతో, ఎలాంటి ధైర్యంతో, ఎలాంటి విశ్వాసంతో ఆయన కార్యాలు చేశారో, నన్ను నమ్ముకున్న వాళ్ళు నాకన్నా గొప్ప కార్యములు చేస్తుండగా చూడ. ఈరోజు మీ బిడ్డల గురించి మీకు ఆశ లేదా? మనం ఉన్నది ఈ మాత్రం కేటగిరీ అండి. మన యొక్క బిడ్డల గురించి ఆలోచనలు అంతవరకే ఉంటాయా? మించి ఉంటాయండి. అదే కొలతండి దేవుడిది కూడా. మన బిడ్డలు ఎలా ఉండాలని మనకన్నా మించి హైయెస్ట్ పొజిషన్లో మన బిడ్డలు ఉండాలని మనం ఎలా కోరుకుంటున్నామో, దేవుడు ఈ రోజు నీ గురించి అదే చూస్తున్నాడు. నీ ద్వారా కార్యాలు జరగాలి, నీ ద్వారా దేవుడి రాజ్యవ్యాప్తి జరగాలి, నీ ద్వారా దేవుడి శూర కార్యములు జరగాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు మనలాంటి మానవుడు కాదా? సింహాల బోన్లో వేసేస్తే దానియేలు ఏం చేశాడో? దానియేలు ప్రార్థన చేశాడో. దానియేలు ప్రార్థన చేయటం ద్వారా అక్కడ ఆపబడింది. మరి దావీదు బిడ్డలే, దావీదు భార్యలే, దావీదు ఉపపత్నులే, దావీదు ఆస్తిని కొల్లగొట్టుకుపోయి ఇంకా దావీదు గుడారాలు అగ్నితో కాల్చేశారండి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడు ఏం చూస్తా ఊరుకున్నాడు అంతే. చూస్తా ఊరుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకుని ఆ శ్రమకి అనుమతి ఇచ్చాడో తెలుసా అండి? నీలో ఉన్నటువంటి ఆత్మని పురికొల్పడానికి, నీలో ఉన్నటువంటి ఆత్మని చెలరేపడానికండి కొన్ని సమస్యలు అనుగ్రహిస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు పాడైపోవటానికి, నువ్వు నాశనం అయిపోవటానికి, నువ్వు ఓడిపోవటానికి, నువ్వు ఏడవడానికి దేవుడు అనుమతి ఇవ్వడు. దావీదు జీవితంలోనికి అంత భయంకరమైన సమస్య వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ తన సైనికులే సొంత వారే రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకుంటుంటే అప్పుడు ఏఫోదు వేసుకున్నాడండి. అంగీ వేసుకున్నాడు, ఏఫోదు వేసుకున్నాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా నేను తరమనా, చేయి, తరుము, యుద్ధం చేయి. సరిదిద్దుకోవాలండి. అసలు ఆ యుద్ధానికి ఎందుకు పోగొట్టుకున్నాడు? సిక్లాగులో ఏం చేశాడండి? గుడారం వేశాడు. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫిలిప్తీల చేతి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఫిలిప్తీల దగ్గరికి ఎందుకు వెళ్ళావు? గాతువాడైనటువంటి గొలియాతు ఆ యొక్క వంశస్థుడే కదా ఫిలిప్తీలు. ఆ యొక్క ఫిలిప్తీలు అందరూ ఎవరు అంటే గాతువాడైనటువంటి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవడినైతే చంపి మట్టు పెట్టాడో అక్కడికి వెళ్ళి తలదాచుకున్నాడండి. అంతేకాదు వాళ్ళ మీదకి ఇశ్రాయేలీలు యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరు? ఇశ్రాయేలీలు ఫిలిప్తీల మీదకి దండెత్తడానికి వచ్చినప్పుడు సొంత ప్రజల మీదకి వెళ్ళడానికి కాలుదువ్వాడు. కారణం, నేను సిక్లాగ్లో తలదాచుకున్నాను ఇంతవరకు. ఆకీషు రాజు, ఫిలిప్తీల రాజు నాకు ఇంతవరకు ఆదరణ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ రాజు తరపున తన సొంత ప్రజలైన ఇశ్రాయేలుతో నేను యుద్ధం చేస్తాను. తీర్మానం, తప్పుడు తీర్మానం, తప్పుడు ఆలోచన. దేవుడు అందరికీ ఒకే కొలత అండి. దేవుడు అందరికీ ఒకే కొలత. దావీదు గొలియాతును చంపినప్పుడు దేవుడు దీవించాడు. నా తరపున నా యుద్ధాలను చేసావని దేవుడు సంతోషించాడు. దేవుని యుద్ధాలు చేస్తున్నాడు అని దేవుడు సంతోషించాడు. మరలా అదే ప్లేస్లోకి వెళ్ళిపోయి తల దాచుకుని ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదండి. ఎవరితో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు. ఎటువంటి తీర్మానాలు తీసుకోకూడదు అలాంటివి తీసుకోకూడదు. తీసుకున్నాడు దావీదు. అందుకే నష్టపోయాడు. అందుకే భార్యలు పోయారు, బిడ్డలు పోయారు, తన ఆస్తి పోయింది. చివరికి గుడారం కాల్చబడింది. 600 మంది గుడారాలు నిప్పుతో తగలబెడితే ఆకీషు రాజు దగ్గర నుంచి ఆకీషు రాజు అంటాడు, యుద్ధాల్లో నువ్వు వద్దు, మా సర్దారులు వద్దంటున్నారు, కాబట్టి దావీదు నువ్వంటే చాలా ఇష్టం, కాబట్టి దయచేసి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో. ఈ 3 రోజులు అక్కడ సంభాషణ అయిపోయి యుద్ధం చేయకుండా బయటకు వచ్చేసరికి ఏమవుతుందో తెలుసండి? సిక్లాగులో ఆ పొగ ఆకాశమునకు అంటుతుందండి. ఆ యొక్క పొగ, డేరాల పొగ బూడిదైపోయి ఆకాశమునకు అంటుతుంది. కారణం, ఎల్లకూడని చోటకి వెళ్ళాడు, కాని స్థలానికి వెళ్ళాడు, ఫిలిప్తీల దగ్గరికి వెళ్ళాడు. ఫిలిప్తీల దగ్గర సిక్లాగులో గుడారం వేశాడు. అంతేకాదు సొంత నిర్ణయం, తన సొంత ప్రజల మీద యుద్ధం చేయడానికి. అది దేవుడి చిత్తమా? అందుకే పర్యవసానం ఏముంది? బూడిద మిగిలింది. ఏంటమ్మా?
పర్యవసానం బూడిద మిగిలింది. ఎంత కష్టమండి అది భరించటం. కానీ దేవుడి కృప పొందుకున్నాడు కాబట్టి ప్రార్థన చేసి మళ్ళీ అన్నీ పొందుకున్నాడండి. యుద్ధం చేసి పోగొట్టుకోవటం సులువేనండి. పోయేటప్పుడు మనకి తెలియకుండానే వెళ్ళిపోతానే ఉంటాయి. దేవుడు హెచ్చరిస్తాడు, కానీ ఏమవుతుంది? సరిదిద్దుకో. 1, 2, 3 సార్లు దేవుడు మనకి హెచ్చరిస్తున్నా ఏమవుతుందండి? వినము. ఈ ప్రజలు నా మాట విననొల్లకై ఉన్నారు. దేవుడు చాలా విలాప వాక్యాల్లో దేవుడు అనేక సార్లు అంటారు, దోషభరితమైనటువంటి జనమా. ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. మూర్ఖత్వం, మూర్ఖ స్వభావం ఎలా ఉంటుంది? రాజైనటువంటి ఆ సౌలు గారి పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది దేవుడికి. కారణం, గొలియాతుతో యుద్ధం చేస్తాడు. ఒకానొక టైంలో గొలియాతు ఇశ్రాయేలీల మీదకి రాబోతున్నాడు. ఆ టైంలో ఈ యొక్క సౌలు ఎదురుబడి ఆ శత్రువుని మట్టి గరిపిస్తాడు. ముందుగానే దేవుడు ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడండి. కానీ సౌలు యుద్ధం చేశాడండి? చేయలేదు. ఎన్ని రోజులు చేయలేదమ్మా. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? ఎస్, ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. దేవుడు ఇశ్రాయేలీని తీసి పక్కన పెట్టేద్దాం. రాజుకి కదా ధైర్యం కావాలి. రాజు అయినటువంటి సౌలుకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. గొలియాతు ఎన్నిసార్లు వచ్చాడు? గొలియాతు ఎన్ని రోజులు వచ్చాడు? ఏమా, ఎక్కడికి వెళ్ళిపోతుంది వాక్యం? ఒక్కసారి వచ్చాడా? గొలియాతమ్మా, ఇశ్రాయేలీయుల మీదకి మీలో పౌరుషం లేదా? మీకు రోషం లేదా? మీరు నాతో యుద్ధం చేయలేరా? మీలో ఒక మగాన్ని ఎంచుకుని నా దగ్గరే పంపించండి, నేను యుద్ధం చేస్తానని 40 రోజులు 40 రోజులు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అంటే ఎన్నిసార్లమ్మా? 80 సార్లు. అంటే దేవుడు సౌలు గారికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 80 అవకాశాలు ఇచ్చాడండి. ఎన్ని అవకాశాలమ్మా? 80 అవకాశాలు ఇచ్చినా పారిపోయాడే భయపడిపోయాడే తప్పించి ప్రార్థన చేసినట్లు ఎక్కడన్నా ఉందా? అందుకే పారిపోయాడండి. అందుకే యుద్ధం చేయలేకపోయాడు. అందుకే ఓడిపోయాడు. ఆ స్థానంలోకి దావీదుని తీసుకొచ్చి పెట్టేశాడు దేవుడు. ఆ స్థానంలోనికి దావీదు బాలుడు. దేవుడికి ఆ పిల్లోడు బాలుడా, వృద్ధుడా, అదేంటి మరొక బలవంతుడా, ఇవన్నీ చూడాల. ఒకప్పుడు సౌలుని అభిషేకించినప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? ఎత్తగరి, ఇతను చాలా ఎత్తుగా ఉన్నాడు. కారణం, అంతకన్నా ఎత్తైన గొలియాతు రాబోతున్నాడు, వాడితో ఈయన యుద్ధం చేయాలి దేవుడు ఆలోచన. అందుకే మరలా సౌలు రాజుని దేవుడు తీసేసిన తర్వాత దావీదుని బాల్యదశలో సమూయేలు గారి ద్వారా పంపించినప్పుడు అది చూడలేదండి. దావీదు కుటుంబస్తులు ఎంతమంది చెప్పండమ్మా? ఇక ప్రతిరోజు క్వశ్చన్లే ఉంటాయి, అలా అప్పుడే బాగా గుర్తుంది. దావీదుకి కుటుంబస్తులు ఎంతమంది? కుటుంబంలో అన్నదమ్ములు ఎంతమంది అమ్మా? ఓకే, ఇంకెంతమంది? దావీదు అన్నదమ్ములు ఎంతమంది? దావీదు అన్నదమ్ములు కుటుంబ సభ్యులు ఎంతమంది? మనం ఇప్పుడు ABCDల దగ్గర నుంచి నేర్చుకోవాలి. 8 మంది అండి. దావీదు ఎన్నవాడు? అది మాత్రం బాగా గుర్తుంది. వందనాలయ్యా, మీ పేరేంటో మర్చిపోయాను. మీరు కూడా చెప్పేశారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అందరికి బాగా గుర్తు, కడసారి వాడు అని. అది పట్టేసుకున్నాం మనం. దేవుడికి స్తోత్రం. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి, కడసారి వాడు. దావీదుకు ముందు ఎంతమంది ఉన్నారు? అది వెరీ గుడ్. దావీదుకు ముందు 7 ఉన్నారు. దావీదుతో కలిపి 8 మంది ఉన్నారు. సమూయేలు ప్రవక్త కొమ్ముతో తైలం తీసుకొచ్చి అభిషేకిస్తున్నప్పుడు సమూయేలు గారు ఏమనుకున్నారు? అబ్బా, మొదటోడు గురించి. అతని పేరేంటండి? కాదు, మొదటి వాని పేరు ఓకే, వదిలేద్దాం. అతన్ని చూసి సమూయేలు గారు ఏమనుకుంటారో తెలుసా? అతని భుజములు, అతని అందం, అతని ఎత్తు, అతని రంగు చాలా పొడగరి, ఇతడే దేవుడు ఎంచుకున్నటువంటి వ్యక్తి అని సమూయేలు గారు నిర్ణయం తీసేసుకున్నారండి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సమూయేలు, నేను వారిని విసర్జించాను.
వాళ్ళు నేను త్రోసివేశాను, వాళ్ళు కాదు. 1 2 3 4 5 6 ఏడుగురు అయిపోయారు. ఊరీము తుమ్మీము పట్టుకుని వచ్చేసాడు, కొమ్ముతో తైలం పట్టుకుని వచ్చేసాడు. నువ్వు యెషయ ఇంటికి వెళ్ళు అన్నాడు, వెళ్ళాడు. ఎవ్వరు లేరు. మళ్ళీ బయటకు వచ్చాడు ప్రార్థన గదిలో నుంచి. అయ్యా యెషయ గారు, 7 బిడ్డలు వచ్చేసారు, దేవుడేం నాతో మాట్లాడట్లేదు, ఆయన నిర్ణయం ఏంటో నాకు చెప్పట్లేదు, ఇంతేనా నీకు పిల్లలు, ఇంకెవరైనా ఉన్నారా? ఆయన అడిగేదాకా ఆయన కొడుకు గుర్తులేదండి ఆయనకి. ఆ ప్రవక్త గారు వచ్చి ప్రార్థనకు వచ్చినప్పుడు సమూయేలు గారు అంటే దాను నుంచి బయర్షెబా వరకు ఒకే ఒక ప్రవక్త. ఈ రోజుల్లో లాగా అంతమంది పాస్టర్స్ ఉండరు. ఆయన యాజకుడు, ప్రవక్త ఆయన. దాను మొదలుకొని బయర్షెబా వరకు కొన్ని మైళ్ళ దూరం ఆయన ఒక్కడే ప్రవక్త. ఆయనతో మాత్రమే దేవుడు మాట్లాడేవాడు. అటువంటి గొప్ప దైవజనుడు మన ఇంటికి వస్తే ఎలా ఉంటుందండి? యెషయ ఎందుకు మర్చిపోయాడండి? యెషయకి దావీదు మనసులో లేడండి. ఎందుకంటే దావీదు చదువులేదు, చిన్నోడు, గొర్రెల కాపరి, ఆయన దృష్టిలో విలువలేనివాడు. ఈ రోజున నీవు నీ భార్య దృష్టిలో విలువలేని స్థితిలో ఉన్నా, ఒక భార్యగా ఉన్న నీవు నీ భర్త దృష్టిలో విలువలేనటువంటి స్థితిలో ఉన్నా, ఈరోజు దేవుడు సెలవిచ్చేది ఏంటో తెలుసండి? దేవుడి దృష్టిలో నువ్వు ఉన్నావు, దేవుడి దృష్టిలో ఆయన కృపని నువ్వు పొందుకున్నావు, ఆయన హృదయంలో నువ్వు స్థానము సంపాదించుకుని ఉన్నావు. దేవుడికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, ఎప్పుడైతే యెషయ గారు, అయ్యా ఇంకొకడు ఉన్నాడయ్యా, ఆడికి చదువు లేదయ్యా, వాడి గొర్రెల కాపరయ్యా, ఎక్కడో కొండల మీద కూర్చొని దేవుడు ఆరాధించుకుంటా ఉంటాడయ్యా, వాడు జ్ఞానవంతుడు కాదయ్యా. అప్పుడు సమూయేలు గారికి తెలిసిపోయింది, కాదు అతనే దేవుడు కోరుకున్న వ్యక్తి, అతన్ని పిలిపించండి. ఈయనకు అర్థమైపోయింది, ఈయనతో దేవుడు మాట్లాడే ప్రారంభించాడు. ఆ మాట వెళ్ళిపోయిందండి దావీదు గారికి. అక్కడ చక్కగా పోయిన వారం నేను చదివి చూపించాను. ఎప్పుడైతే ఆ వర్తమానం వెళ్ళిపోయిందో వెంటనే దావీదు ఏం చేశాడో తెలుసా? తన గొర్రెలని వేరొక కాపరికి అప్పగించి పరుగున వచ్చేసాడండి. నడక కాదు, పరుగే. దేవుడు మందిరానికి అలా రావాలండి, దేవుడు పనులంటే అలా ఉండాలండి, దేవుడి సన్నిధి అంటే పరుగులెత్తేటువంటి జీవితం ఉండాలండి. పరుగున వచ్చేసాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో, ఆ ద్వారబంధం దగ్గరకు వచ్చాడో, ఆ ప్రాకారాల దగ్గరకు వచ్చేసాడో, ఇంకా సమీపించనే లేదండి. ఆ ఊరీము తిమ్మీము వెలగడం ప్రారంభించినాయి, దేవుడు చిత్తం బయలుపరచడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ సమూయేలు గారి మీదకి వచ్చిందో, దేవుడు అంటున్నాడు, సమూయేలు, నేను పై రూపమును లక్ష్య పెట్టేవాడిని కాను, మనుషుల పై రూపమును నేను లక్ష్య పెట్టేవాడిని కాను. అందుకే గిద్యోను గారి దగ్గర కూడా దేవుడు అంటాడు, గిద్యోను నీ టైం వచ్చింది, నువ్వు రావాలి, బల పరాక్రమం కలిగిన బలార్జుడా, న్యాయాధిపతుల్లో ఉంటుందండి, యుద్ధానికి నువ్వు సిద్ధమవు అని అంటే గిద్యోను చాలా తప్పించుకుంటాడు అండి. నిజమైన సేవకులు అలా తప్పించుకునే ఉంటారు. నాకు తెలుసండి, వాళ్ళకు ఒక టైం ఉంటుంది, ఆ టైం ఎవ్వరు ఆపలేరండి. ఆ టైం వరకు ఖచ్చితంగా మోషే అలాగే అన్నాడు, నేను అత్తివాడిని అన్నాడు, నేను వెళ్ళలేను అన్నాడు, నేను పిరికొండ అన్నాడు, అదన్నాడు ఇది అన్నాడు. దేవుడు అన్నాడు, కాదు నువ్వే కావాలన్నాడు. ఈ యొక్క గిద్యోను అన్నాడు, నాకు యుద్ధం రాదు, నా వల్ల కాదు, నేనే గానుగ చాటున దాక్కుని సొంత తోటలో ఉన్న గోధుమలు దొల్లగొట్టుకున్నా, నేను యుద్ధం చేయటం ఏంటి, నాకు బలం ఏంటి, నాకు పరాక్రమం ఏంటి, నేను యుద్ధానికి ఎలా వెళ్తాను, నేను వెళ్ళను, నా వల్ల కాదు. నేను కూడా చాలా సంవత్సరాలు అలాగే చెప్పానండి. మందిరం పెట్టమన్నా అలాగే చెప్పాను, వాక్యం చెప్పమన్నా అలాగే చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు వాక్యం చెప్పు అనేవారు మా క్రితంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాక్యం చెప్తుంటే స్త్రీ వాక్యం చెప్పకూడదు అన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క గిద్యోను దగ్గరికి వెళ్ళి దేవదూత అక్కడ కూర్చుని, అయ్యా నువ్వే రావాలి, ఇశ్రాయేలీయులందరినీ నేను విడిపించాలని, నా వల్ల కాదు, నేను మనష్షే గోత్రీకుడిని అయిననేమి, దేవుడు అదే చెప్తున్నాడు, అయిననేమి, నీ మనష్షే గోత్రీకుడనే అయిననేమి, నేను కనిష్ఠుడను అయితేనేమి, నేను జ్యేష్ఠుడన కాను అయిననేమి, నీ లోపల ఉన్న మంట, నీ లోపల ఒక తీవ్రత, నీ లోపల దేవుడి కొరకు రగిలేటువంటి ఒక జ్వాల, ఒక్క జ్వాల చాలండి. దేవుడి కోసం ఏదో ఆశ, దేవుడి కొరకు మనుషుల్ని సంపాదించాలి, దేవుడి కొరకు దేవుడు పని నేను చెయ్యాలి, ఆ ఒక్క ఆశ ఉంటే చాలండి. ఆ ఒక్క ఆశే దేవుడు మనల్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతాడండి.
ఆ యొక్క మనిషి గోత్రీకుడు అయినటువంటి గిద్యోను హృదయంలో వేదన. ప్రభువా, మేము విత్తనాలు వేసాం, మేము కొండల్లో బొరియల్లో, న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో ఉంటుందండి. మేము ఇలా దాక్కునే స్థితి ఎందుకో? మేము ఎప్పుడు బయటకు వస్తాం? మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు దేవుడు చూశాడండి. ఈ రోజున ఎవరికి కనపడకుండానే ఏడుస్తున్నావు, ఎవరికి దొరకకుండానే ఏడుస్తున్నావు. నీ మౌన రోధన దేవుడు వింటున్నాడు, నీ మనోవేదన దేవుడు చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న కృంగుదల దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీతోనే సర్వసూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వచ్చేస్తావు, ఎవరాపినా దేవుడు ప్రణాళిక మాత్రం ఆగదండి. ఆ రోజున మనిషితో దేవుడు అన్నాడు, బల పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నువ్వు రా, బయటికి రా. నేను రాను, నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు, నేను మనిషి గోత్రికుడిని, నేను కనిష్ఠుడిని. అయిననేమి నేను ఎన్నిసార్లు చెప్పాను, నాకు చదువు లేదు ప్రభా, నాకు ఉద్యోగం లేదు ప్రభా, నేను ఎందుకు పనికిరాను ప్రభా, సంపాదన లేదు ప్రభా, నేను ఎలాగ ప్రారంభించను? ఎన్నో దర్శనాలు చూపించాడండి, ఎన్నో దర్శనాలు చూపించాడు. ఎన్నోసార్లు దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్నిసార్లు మాట్లాడితే తప్పించి నేను ఇలా రాలేదండి. అలాగని నిర్లక్ష్యం చేయొద్దు, దెబ్బలు పడతాయి. ఏదైనా దేవుడు చెప్పినప్పుడు లోబడి పట్టుమే. ఆ టైం వచ్చినప్పుడు మాత్రం అప్పగించేసుకోవాలండి దేవుడికి. ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు వాక్యం ఏం అర్థమవుతుంది? ఈరోజు ఆయన కంఠస్వరం ఏమి ప్రతిధ్వనిస్తుంది? ఈ స్థలంలో ఏం మాట్లాడడానికి వచ్చాడో? మనం ప్రారంభించిన సమయంలోనే, ప్రార్థనలోనే మనం ప్రారంభించే ప్రభువా, నువ్వేదో మాట్లాడుతున్నావు, ఆ మాట్లాడేది నేను గ్రహించాలి, గ్రహింపు శక్తి. ఎస్ ఆర్ నో? ఎస్. సౌలు గారిని మొట్టమొదట తీసుకున్నాడు, సౌలు తప్పిపోయాడు. సౌలు ఎత్తు బలం చూశాడు, తన ధైర్యం చూశాడు. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా ఉండి పోగొట్టుకున్న గాడిదలు వెతుక్కుంటా వెళ్ళాడండి. రాజుగా అయిపోయి తిరిగి వచ్చాడండి. మీకు ఇంకో విషయం తెలుసా? ఇదే సౌలు ఒకానొకప్పుడు సమూయేలు గారి దగ్గర ఉన్నప్పుడు ప్రవక్తగా కూడా ఉన్నాడండి. దేవుని అభిషేకం అతని మీదకి వచ్చేసింది, దేవుని సన్నిధిలో వాడబడ్డాడు అక్కడ. అందుకే దావీదు ముట్టుకోలేదు. మరి సౌలు గారు ఎందుకు తప్పిపోయాడు? సొంత నిర్ణయం. ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా. ఎవరు విన్నా వినకపోయినా తృణీకరించినా చెప్పమన్నది చెప్పేటివేనండి నా పని. సొంత నిర్ణయం, సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు తీసి పెట్టకపోతే, దేవుడు మాటకి చెవిచ్చి మన హృదయాన్ని అప్పగించి, మన శరీరాన్ని అప్పగించి దేవుడు మాటకి లోబడకపోతే, సౌలు రాజు కన్నా మనమేమి గొప్పవాళ్ళం కాదు. సౌలు రాజు కన్నా మనమేమీ సంపాదించిన వాళ్ళం కాదు. సౌలు రాజుకి ఎన్నిసార్లు సమయం ఇచ్చాడమ్మా? ఎన్నిసార్లు పిలిచాడు దేవుడు? ఎన్నిసార్లు హెచ్చరికలు విన్నాడు? సౌలు రాజుకి ఎన్నిసార్లు గొలియాత హెచ్చరికలు ఇచ్చాడు? ఎన్నిసార్లు? 80 సార్లు. ఆ 80 సార్లు ఈ రోజున ఒకసారి దేవుని స్వరము ప్రతిధ్వనిస్తుందని జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఈ రోజున దేవుడి స్వరము మన కొరకు ప్రతిధ్వనిస్తుంది. ఎక్కడో మనం తప్పిపోతూ ఉన్నాం. ప్రార్థించట్లో తప్పిపోతున్నామా? వాక్య ధ్యానంలో తప్పిపోతున్నామా? దేవుని మందిరానికి రావడంలో తప్పిపోతున్నామా? దేవుడి సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవటానికి ఎక్కడో అడుగులు తడబడుతున్నాయి. దేవుడు హెచ్చరిస్తున్నాడు, రాబోతున్నాడు గొలియాతు. వచ్చినాక నీ వల్ల కాదు, పారిపోవటమే. అప్పుడు కాదు సిద్ధపాటు, ఇప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు వచ్చేస్తాడో తెలీదు, ఆయన రాకడ ఎప్పుడో తెలీదు, ఎప్పుడు ఎత్తబడతామో తెలీదు, కానీ నువ్వు సిద్ధపడుండు. సౌలు వినలేదండి, సౌలు సరి చేసుకోలేదండి. 80 సార్లు విన్నాడు, భయపడ్డాడు, పారిపోయాడే కానీ దేవుడికి అప్పగించుకోలేదు. అందుకే ఆ ఉద్యోగం దేవుడు ఇంకొకరికి ఇచ్చేశాడు, ఆ స్థానం దేవుడు ఇంకొకరికి ఇచ్చేశాడు, ఆ యుద్ధం ఇంకొకళ్ళు ఎవరు? దావీదు వినియోగించుకున్నాడు. ఈరోజు నువ్వు దావీదు స్థానంలో ఉంటావా, సౌలు స్థానంలో ఉంటావా? ఏది కావాలి? అందరికీ దావీదే కావాలి. కానీ మనం ఎలా తీసుకుంటున్నాం నిర్ణయం? పిచ్చిది. అందరికీ ఇష్టమే, దావీదంటే ఇష్టమే, జయించడం ఇష్టమే, ఆ యొక్క విజయోత్సాహం ఇష్టమే, సంతోషం ఇష్టమే. కానీ ఇవన్నీ కలగాలి అంటే కొంత నలగగొట్టబడాలి. ఇంత తిరుగుబాటు చేసినటువంటి సౌలుకి
గొలియాతు ద్వారా హెచ్చరికలు 80 సార్లు అయితే దావీదు ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఎన్నిసార్లు తెలుసమ్మా? 40 సంవత్సరాలు సౌలు రాజు గారు యుద్ధం రాజుగా ఉంటే 2 సంవత్సరాలు దేవుడికి ఇష్టకరమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఈ 38 సంవత్సరాలు ఏమైంది? ఈ 38 సంవత్సరాలు ఏమైంది? ఈ 38 సంవత్సరాలు దావీదు పరిగెత్తినట్టే అరణ్యంలో ఉన్నాడు. దావీదును పరిగెత్తిస్తున్నాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? తరుముతున్నాడు. సౌలుకి 38 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? అర్థమవుతుంది కదమ్మ వాక్యం? ఓకే. సమూయేలు గారిని తీసుకొచ్చి సమూయేలు వచ్చి దావీదును అభిషేకించాడు. సౌలు తర్వాత నువ్వే రాజు అనేసి పట్టాభిషేకం అయిపోయింది. అభిషేకించేశాడు తైలముతో. వెంటనే దావీదు రాజు అవ్వలేదు. ఈయనకేమో 38 సంవత్సరాలు టైం ఇచ్చాడు. ఈ దావీదు గారు ఈ లోపల పరిగెడతా ఉన్నాడు అరణ్యంలో. దేవుడు ఏం చేస్తున్నాడు? 38 సంవత్సరాలు ఇటు దావీదు పరిగెట్టడమో చూస్తున్నాడు, ఈ సౌలు నిర్లక్ష్యముగా ఉండటమో చూస్తున్నాడు. చూస్తూ ఊరుకుంటాడండి కొన్నిసార్లు దేవుడు. ఎంతవరకు పరిగెడతావు? ఎంతవరకు ఉంటావు? ఎంతవరకు నీ జీవితం ఎలా ఉంది? సైలెంట్గా ఉంటాడండి. ఆ సైలెంట్ పీరియడ్ తట్టుకోవడం చాలా కష్టమండి. మనం దేవుళ్ళో ఉండి మన జీవితాల్లో కార్యం జరగనప్పుడు ఆ సైలెంట్ పీరియడ్, ఆ నిశ్శబ్ద కాలము, బైబిల్లో నిశ్శబ్ద కాలం ఎక్కడుందో చెప్పండి. అమ్మో ఇంక ఈ రోజు నుంచి రోజు కోసం లేచేస్తాను, అలాగని నేను గొప్పదాన్ని మాత్రం అనుకోకండి అమ్మా. బైబిల్లో నిశ్శబ్ద కాలం ఉంది. ఎప్పుడో చెప్పండి అనా, నువ్వు చెప్పే. బైబిల్లో నిశ్శబ్ద కాలం ఉంది, సైలెంట్ పీరియడ్. ఎక్కడ? ఎప్పుడు? పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం. మలాకీ ప్రవక్త తర్వాత ప్రవక్త లేరు. మలాకీ ప్రవక్త తర్వాత మళ్ళా ఈ జకర్యా ప్రవక్త వచ్చేంత వరకు యాజకత్వం లేదు, యాజకుడు లేడు, ఆరాధన లేదు. ఈ 400 సంవత్సరాలు ఎవరు పరిపాలించారంటే అక్బరు, వీళ్ళు ఉన్నారు కదా ముస్లిం చక్రవర్తులు, వీళ్ళందరూ బయటకు వచ్చారనమాట. ఈ 400 సంవత్సరాల్లో యాజకత్వము లేదు. ఈ 400 సంవత్సరాల ప్రవక్త అనేవారు లేరు. మలాకీ గ్రంథం తర్వాత ప్రవక్త లేరు. అందుకే ప్రవక్తగా బాప్తీసం ఇచ్చే యోహాను గారిని అంత సిద్ధపరిచాడండి దేవుడు. కొత్త నిబంధనలో మొట్టమొదట ప్రవక్త ఎవరంటే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను. ఆయన ట్రైనింగ్ పీరియడ్ ఎలా ఉందో పోయిన ఆదివారం మనం చదివాం కదా. పోయిన ఆదివారం మనం చూసాం, నేర్చుకున్నాం. 14 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. నిజమైన సేవ కొంతకాలం దాపెట్టే ఉంచుతాడండి, బయటికి తొందరగా రాదు. ఎందుకంటే కష్టం తెలియాలి, కన్నీరు తెలియాలి, నిందలు తెలియాలి, ఆకలి తెలియాలండి, అన్నీ తెలియాలి. దావీదు 14 సంవత్సరాల అరణ్యంలో పరిగెట్టినట్టే. ఈ యొక్క 38 సంవత్సరాలు ఈయనకి టైం ఇస్తే ఈ 38 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయడం మానేసి దావీదుని తరుముకుంటా వెళ్ళిపోతున్నాడు. అందుక దేవుడు అభిషేకించింది. ఇప్పుడు చెప్పమ్మా, చెప్పవే, ఎందుకు మనల్ని అభిషేకించాడు? ఎందుకు మన మీద దేవుడు ఆత్మ నిలిచి ఉంటుంది? ఎందుకు మనల్ని దేవుడు ప్రత్యేకించుకుంటున్నాడు? ఎందుకు మన మీద దేవుడు నమ్మకం కలిగి ఉన్నాడు అంటే, నువ్వు ఈ యొక్క 38 సంవత్సరాలు దేవుడు సౌలు రాజుకి టైం ఇచ్చాడు. మారలా. గిల్బోవ పర్వతం మీద చంపబడ్డాడు కదమ్మా, చంపబడ్డాడు. 38 సంవత్సరాలు సరిదిద్దుకోలేదండి. అందుకు ఆ దేవుడు ఈయన పట్టాభిషేకం చేసింది. ఎందుకు? ఇశ్రాయేలీయుల ప్రజల్ని సురక్షితంగా ఉండడానికి, ఇశ్రాయేలీయుల ప్రజల్ని కాపాడడానికి సౌలు రాజును అభిషేకిస్తే ఆయన ప్రణాళిక మర్చిపోయి తరవడం. అలా ఉండకూడదండి మన యొక్క యాజకత్వం. అలా ఉండకూడదండి మన కుటుంబ పరిపాలన. మన కుటుంబంలో దేవుడు మనల్ని నమ్మకమైన బాధ్యత ఇచ్చి ఒక యజమానులుగా ఏ బాధ్యత నువ్వు నెరవేర్చాలో ఆ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. ఒక యజమానురాలుగా నీకు ఏ బాధ్యత దేవుడు అప్పగించాడో ఆ బాధ్యతలో నువ్వు నెరవేర్చాలి.
ఆదికాండంలోనే ఉంది 3వ అధ్యాయంలో. ఏ బాధ్యత దేవుడు మన మీద భారం పెట్టాడో ఆ భారంలో మనం నమ్మకంగా ఉండాలి. అది వదిలేసి తరమడమే తరమడమే తరమడమే, పోట్లాడమే, ఎదురు తిరగడమే, తిరస్కరించడమే, తిరుగుబాటే అంటే సౌలుకి నీకు నాకు తేడా ఏంటి? ఎక్కడుంది పాఠం? ఎక్కడుంది మార్పు? సౌలు రాజుకిని మనకేంటి తేడా? మొర పెడదాం, తరమొద్దు, తిట్టద్దు, తిరగబడొద్దు, మొర పెడదామండి. దేవుడు మన మొర వింటాడు. దావీదు పారిపోతున్నాడు, పాపం పారిపోవటంలో పాఠం నేర్చుకున్నాడండి. నువ్వు తగ్గినంత మాత్రాన నీ స్థాయి తగ్గదు, నిన్నింకా హెచ్చిస్తాడు దేవుడు. నిన్నింకా ఇంకా ఇంకా హెచ్చిస్తూనే ఉంటాడు. కారణం నీ పట్ల ప్రణాళిక ఉందమ్మా, అది ఫుల్ఫిల్ చెయ్యాలి. నువ్వు దేవుడికి అప్పగించుకోవాలి నీ జీవితాన్ని. తిరుగుబాటు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పనా? తిరుగుబాటు చేస్తే ఈ రోజున దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్న ఆ మాటలు నేను వినగలుగుతున్నాను. దేవుడు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ మన్నా. ఎవరికండి మన్నా? ఎక్కడొచ్చిందమ్మా? వెరీ గుడ్. ఎక్కడొచ్చింది మన్నా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కనాను యాత్రలో కదమ్మా, అరణ్య యాత్రలో దేవుడు పోషించినప్పుడు మన్నా, ఫ్రెష్ మన్నా. ఏం కావాలో దేవుడికి తెలుసండి. హల్లెలూయా. పారిపోతున్నప్పుడు, తిరగబడుతున్నప్పుడు, మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇదిగో ఇలా ఉంటామండి, ఇదిగో ఇలా ఉంటాం. ఎక్కడ? లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి. ఈ 32 వచనాల్లో 3 వచనాల సారాంశమే మొత్తం అందరూ తప్పిపోయిన వాళ్ళే. మొదటి సారాంశం ఏంటి అంటే 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె నువ్వే, ఆ గొర్రె మనమే. ఆ 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది, ఆ గొర్రె నువ్వే, సరి చేసుకో. ఆ తప్పిపోయినటువంటి గొర్రె పిల్ల ఏం చేస్తుంది? ఏడుస్తుంది, మూలుగుతుంది. అసలు ఎందుకు తప్పిపోయింది? 99 ఒక దగ్గర ఉన్నప్పుడు ఒకటి ఎందుకు వెళ్ళిపోయింది? సొంత నిర్ణయం, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, ఏదో లోకాకర్షణ. ఈ 99 గొర్రెలు వెళ్ళినటువంటి ఆ మార్గం గుండా ఈ లాస్ట్ గొర్రె వెళ్ళలేదు. దాని అడుగులు తడబడినాయి, దాని ఆలోచనలు వేరుగా వెళ్తున్నాయి. ఆ కాపరికి వేరుగా, కాపరి నిర్దేశించినటువంటి ఆ మార్గంలో వెళ్లకుండా తప్పుడు మార్గం, తొందరపాటు, ఫలితార్థం తప్పిపోయింది. కొండ చర్యల్లో వెళ్ళిపోయింది. ఏ శిఖరాగ్రం మించి కిందకు పడిపోయిందో. నువ్వు తప్పిపోయావంటే పడక తప్పదు, దెబ్బలు తగలక మానవు. పడిపోతున్నప్పుడు కొండ మీద నుంచి పడేటప్పుడు కాలే ఇరగచ్చు, చెయ్యే ఇరగచ్చు, ఏమీ ఇరగపోతే దేవుడే విరగొట్టచ్చు. అర్థమయ్యేలాగా చెప్పనా? దేవుడే విరగొట్టేస్తాడు. ఎందుకని? మాటికి తప్పిపోతుంది, మాటికి తప్పిపోతుంది. ఈ గొర్రె పిల్లకి బుద్ధి చెప్పాలి అంటే ఎక్కడో వేసుకుని ఉంటాడు చూడండి. ఆ గొర్రె పిల్లని భుజాలు వేసుకుని అదిగో అదిగో అక్కడ ఉంది. 99 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రెకి కాలుకి దెబ్బ తగిలింది. ఎందుకు దెబ్బ తగిలిందని దేవుడే విరగొట్టేశాడు. కారణం ఏంటంటే అది పరిగెడుతుంది, మాట వింటలేదు. దాని బుద్ధి చెప్పాలంటే కాలు ఇరగొట్టాలి. ఇరగొట్టింది ఆయనే. కానీ మళ్ళీ భుజాల మీద మోసుకుంటూ వచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాడు అండి? గొర్రెల దొడ్డెలో పెట్టాడు. హల్లెలూయా. అది అవసరమా? కుంటుకుంటా నడవటం అవసరమా? ఎందుకు దేవుడు కాలు ఇరగొట్టాడంటే మనల్ని సరిదిద్దాలి. ఎబ్బోకు రేవు దగ్గర ఆ యొక్క యాకోబు ఆ యొక్క కాలు విరగొట్టలేదా? చెప్పండి. విరగొట్టడం కూడా దేవుడికి తెలుసు. విరిగిన తర్వాతే ఇంకా ఎక్కువ ప్రార్థన చేశాడండి యాకోబు. విరిగిన తర్వాత ఈడ్చుకుంటా వచ్చాడు. తుంటే నరం తెగిపోయిందండి దేవుడు కొడితే. కొట్టేదాకా తెచ్చుకోవద్దు. కాలు ఎరగొట్టింది దేవుడే. తప్పిపోతుంది, మాట వింటలేదు కాబట్టి. మూడోది ఏంటో తెలుసా అండి? ఒక స్త్రీ ఉంది, 10 నాణ్యాలు ఉన్నాయి. 10 నాణ్యాల నుంచి ఒక నాణ్యం పోయింది. అది మొన్న డిసెంబర్ లాస్ట్ 31 రాత్రి మనం ధ్యానించాం. అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవడం. ఆమె వెతికింది వెతికింది వెతికింది. ఎందుకు పోగొట్టుకుంది? నిర్లక్ష్యం, నిద్రాత్మ, లేకపోతే ఏదో తొందరపాటు. తిరిగి సంపాదించుకుంది. పైన దేవుడు తీసుకొచ్చాడు. మూడోది ఎవరో తెలుసండి?
ఒక తండ్రికి ఇద్దరు కుమారులు, అది మనందరికి బాగా అలవాటు అయిపోయిన వాడికే. మా అమ్మ బుర్ర బాగా ఊపుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తప్పిపోయిన కుమారుల్లాగా ఉన్నావా, పెద్ద కుమారుల్లాగా ఉన్నావా? దేవుడి దగ్గర ఒప్పేసుకో. హల్లెలూయా. మనం ఎలా ఉంటున్నాం? ఎందుకు దేవుడి పాఠాన్ని మరలా గుర్చేస్తున్నాడు? ఈ లోకాసు వార్తలో నుంచి ఎందుకు దేవుడు మనతో, లోకాసు వార్త రాసింది అసలు ఎవరు? లోక. లోక ఎవరు? వైద్యుడు. హల్లెలూయా. ఆ వైద్యుడికి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. ట్రీట్మెంట్ తెలుసు కదండి ఈ వైద్యుడికి, అందుకే ఇంకా లోతుగా చెప్తున్నాడు. ఈ చివరాఖరిలో ఉన్నటువంటి ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఇంట్లో బాగానే ఉన్నాడు. రెండో కొడుకు ఏమైందంటే స్నేహాలు ఎక్కువైనాయి, సొంత ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు, తీసేసుకున్నాడు. తండ్రి నా ఆస్తి పంచే అన్నాడు, పంచుకున్నాడు. ఆ డబ్బు తీసుకున్నాడు, అవన్నీ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు, పాపంలోకి వెళ్ళిపోయాడు, తినేశాడు, తాగేశాడు, వ్యభిచారాలు అన్నీ పోగొట్టేసుకున్నాడు. చివరికి ఆయన పరిస్థితి ఏంటి? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాక పరిస్థితి ఏంటి? అది పాఠం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాక ఏం జరిగింది? అన్నీ పోగొట్టుకున్నాడు. డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, అందం పోయింది, అన్నీ పోయినాయి. చివరికి ఏమైపోయింది? పందులు తినే పొట్టు అదే మిగులుద్ది. మనకి ఇంకేం మిగలదండి, ఇంకేం మిగలదు. దేవుడు ఆది కాండములో స్త్రీని, ఆదాముని అవ్వని జత చేర్చినప్పుడు ఆది కాండంలో ఉంటుంది కదండి, దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు కూడా విడదీయకూడదు. హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది. విడదీస్తే ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. విడిపోయి సాధించేదేం లేదు. అక్కడ ఉండి ఏడ్చినా పర్వాలేదు, తన్నులు తిన్నా పర్వాలేదు, ఆకలితో ఉన్నా పర్వాలేదు, విడిపోయి సాధించేదేం లేదండి. అది దేవుడి నిర్ణయం, అది దేవుడి ఆలోచన, అది దేవుడి సంకల్పం. బిడ్డల విషయంలో కూడా అంతే. కన్నావు కదా, ఆ రోజు పేగి తెంచేసుకున్నానని ఈరోజు తెంపుకుంటే అలాగ దేవుడు తెంపేదాకా ఏది తెగదండి. ఒక రోజు ఉంటుంది, నువ్వు కావాలని రావాలన్నా రాలేవమ్మా. నాన్న రావాలనుకుంటున్నాడు, వస్తాడా? రాగలడా? కొన్ని చెయ్యాలనుకుంటాడు ఆయన. నా భార్యకి నేను ఈరోజు మంచి ఆహారం పెట్టాలి, ఆ దేవుడు వస్తుంది, దాని కన్నీళ్ళు తొడవాలనుకుంటాడు, రాలేడు. మీకు విషయం తెలుసా అండి? మీకు విషయం తెలుసా? ఈరోజు నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసా? హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేసినాయి నాకు కూడా. ఇలా పట్టుకుంటే తప్పించి నించోలేదు. నాకు కూడా చాలా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంట్లో అమ్మ ఉంది, అన్నీ చేసుకుని రావాలి. మధ్యాహ్నం మెడిసిన్ వేయాలండి, నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఆమెకి ఎక్కువ టైం లేదని చెప్పాడు డాక్టర్. కానీ తెల్లారి 5ంటికి నేను మా ఆయన గారు లేచిపోతామండి. ఆయన ఏమి గొప్ప బిలీవర్ కాదండి, విశ్వాసి కాదు. ఆయన పెద్దగా ఏం తెలియదు, వాక్యమే తెలియదు. ఏదో మా ఆవిడ దేవుడు నమ్ముకుంది, ఆమెకి సాయం చేయాలి, అంతకుమించి. ఒకప్పుడు అది కూడా లేదండి. చండ శాసనుడు ప్రార్థనకి వెళ్తే బయట కూర్చో అనేవాడు. పోన్లేండి, ఆయనకి తెలియదు అప్పుడు. నేను అలాగే కూర్చునేదాన్నండి. బైబిల్ మీద చెయ్యొచ్చు చెప్తున్నాను, పులిపీఠం దగ్గర చెప్తున్నాను, మా ఆయన గారు ఉన్నా అదే చెప్తాను, నా బిడ్డలు ఉన్నారు. ఎన్నడూ నా తల్లికి ఇంత మాట నేను చెప్పలేదండి. నా తల్లికి ఆయన మామయ్యే, మేనమామ. అమ్మ మామయ్య ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇలా అవుతుందమ్మా నా పరిస్థితి ఇది చెప్పలేదండి. నేను బాప్తిసం తీసేసుకున్నాను, ఆయనకి తెలియకుండా. చాలా 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 కోపం. ఎంత కోపం, ఇక్కడ ఎవ్వరూ లేరండి అంత కోపంతో, ఇక్కడ ఎవ్వరు లేరు. అలాంటి కోపిష్టోడి దగ్గర నేనుండి భక్తి పిచ్చండి, భక్తి కాదు అది పిచ్చి. బాప్తిసం తీసుకున్నాను. మా పాస్టర్ గారు నాకు ఇవ్వను అన్నారు. ప్రసాద్కి చాలా కోపం, అమ్మ నువ్వు తట్టుకోలేవు, ఇంట్లో యుద్ధం వస్తుందండి. యుద్ధం వచ్చినా ప్రచండం వచ్చినా నేను నిలబడతా అన్న. నాకు దేవుడు కావాలి. ఎందుకంటే 32వ వచనంలో ఉంది, 2:38 అపొస్తలుల కార్యం. నువ్వు బట్లో ఉంటే, నువ్వు దేవుడిని నమ్ముకుంటే నిన్ను బట్టి నీ బిడ్డలు దీవిస్తా. నాకు అది చాలండి. నా బిడ్డలకి నేను సంపాదన ఇవ్వలేను. పాస్టర్ గారితో అదే చెప్పాను, నా బిడ్డలకి నేనేం సంపాదించి ఇవ్వలేను, నా బిడ్డల కోసం నేను భక్తిగా ఉంటానండి. నన్ను బట్టి నా దేవుడు నా బిడ్డల్ని దీవిస్తాడంట, అందుకొరకు నేను ఎన్నైనా భరిస్తాను. తీసుకున్నానండి. 2 సంవత్సరాలు మా ఆయన గారు నాతో మాట్లాడలే. 2 రూమ్స్ ఉంటాయి కదా, హాల్ కాకుండా. ఆ రూమ్లో ఆయన ఉండేవారు, ఈ రూమ్లో నేను ఉండేదాన్ని. నేను ఎందుకు చెప్తున్నానో ఒక తల్లిగా చెప్తున్నాను అంతే, దయచేసి అది మాత్రమే తీసుకోండి. ఒక రూమ్లో ఆయన ఉండేవారు, ఒక రూమ్లో నేను ఉన్న. బిడ్డలు, పసి బిడ్డలు అండి, చిన్న చిన్న బిడ్డలు.
అన్ని పోరాటాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎందుకు వెళ్ళిపోతావు? కన్నడం ఎందుకు? ఒక్క మాట మా అమ్మకి నేను చెప్పుకోలేదండి. ఎందుకంటే మా చాలా పేదరికం అండి. చాలా, మేము 5 బిడ్డలు. మా నాన్న కానిస్టేబుల్, చాలా తక్కువ జీతాలు. అది ఆలోచించాను నేను. మ్యారేజ్కి కూడా ఒక్కటే ఓకే చేశాను. నాన్నగారు మీ ఇష్టమే, నా ఇష్టం. ఒక్కటే 15 ఏళ్ళు అండి అప్పుడు. నాకు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి. ఒక మాట మా అమ్మకి చెప్పలేదండి, మా అమ్మ బాధపడుతుందని. ఎన్ని అనుభవించాను తెలుసండి. ప్రార్థనకి వెళ్ళొస్తే బయట కూర్చోబెట్టారు, తలుపు తీసేవాళ్ళు కాదు లోపలికి. ఆయన తీసేదాకా బయట కూర్చుని బైబిల్ చదువుతూ ఉండేదాన్ని. పక్కింటోళ్ళ ఇళ్ళు అన్యులు కదండి, నవ్వుతూ ఉండేవారు నా మీదే, నా మొహం మీదే. నవ్వినా నేను తలదించుకునే కూర్చునేదాన్ని. ఈరోజున ఏమైందండి? ఈరోజున ఇంత పెద్ద పరిచర్య జరగటానికి మొత్తం బ్యాక్ సపోర్ట్ ఆయనే. ఈ రోజున ఎందుకు లాస్ట్ మాట చెప్తున్నాను, నేను ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను తెలుసా? అందరూ నన్ను అడుగుతారండి, దేవుడి రాజ్యమో భోజనమో పానమో కాదు. నాకు తెలుసా మాట, రోమా పత్రికలో ఉంది, నాకు తెలుసా మాట. మరి నేను ఎందుకు పెడుతున్నాను? నేను ఎందుకు ఇలాగ ఆతిథ్యం ఇస్తున్నాను? ఎందుకో తెలుసా? దానిలో ఒక మర్మం ఉందండి. ఎందుకో తెలుసండి, నాకు మా నాన్నగారు అంటే ప్రాణం. ఇంత చేస్తున్నా నాకు మా అమ్మ మీద 1%, 2%, 3%. మా నాన్న అంటే 100కి 100, 100/100. మా నాన్న అంటే నాకు అంత ఇష్టం. కానీ మా నాన్న ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోలేకపోయాను. మా నాన్న ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోలేకపోయాను. ఆయనకి నేను తీసుకొచ్చి బాప్తిస్మం ఇప్పించాను ఇక్కడే. కానీ ఆత్మీయ లోతులు తెలియవండి ఆయనకి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? బతికున్నప్పుడే మనం ఏమన్నా చెయ్యాలి. చనిపోయినాక ఇదిగో నా భార్య ఏడుస్తుంది, దాని కన్నీళ్లు తొడుద్దామో, అది ఆకలితో ఉంది, దానికి ఇంత ముద్ద అన్నం పెడదామో, అది అందరిని విడవబడి ఉంది, దానికి నేను ఆసరాగా ఉందామంటే మనకి వాళ్ళకి పెద్ద అగాధం ఉంటుందండి. వాళ్ళు రాలేరు. ఉన్నప్పుడే భరించాలండి, ఉన్నప్పుడే చెయ్యాలి. నేను చాలా చూశానండి మా నాన్నగారి కోసం. అప్పుడు ఏడ్చాను. నా తండ్రిని నేను కాపాడుకోలేకపోయాను. మందిరం పెట్టేటప్పుడు ఏడ్చాను, ప్రవ్వా కొంతమందిని నేను కాపాడుతాను. వృద్ధుల గురించి దేవుడు చూపించాడు. నా టార్గెట్ అదే, నా గోల్ అదే. నేను అందుకే పరిగెడుతున్నాను. మా అమ్మని తీసుకొచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, మీ అమ్మని తీసుకెళ్తున్నావు. 350 మంది బట్టలు సర్దుకొని బ్యాగ్స్తో ఇలా పట్టుకుని సాతాను బంధించి ఉంచితే ఇలాగ భయపడుతూ కూర్చున్నారు. వాళ్ళందరినీ నువ్వే కాపాడాలన్నాడు దేవుడు. తప్పకుండా ప్రభా. వయసులో ఉన్నప్పుడు, బలం మీద ఉన్నప్పుడు మనకి నచ్చినట్లు పరిగెట్టేస్తాం. చివరి స్థానంలోన వాళ్ళని పట్టుకుని వాళ్ళని కాపాడి ఎలాగో 4 మాటలు, నాకు వచ్చినవి 4 మాటలు చెప్పేసి వాళ్ళని కనెక్ట్ చేసేస్తాను ప్రభా. ఆ చివరి స్థానంలో నేను వాళ్ళు పొందేసుకోవాలి పరలోక రాజ్యం. అదండి నా టార్గెట్. అందుకండి నేను కష్టపడుతున్నాను. ఏదో ఒక రీతిగా ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, నాకేదో వచ్చేస్తుంది, రాబడి పైనుంచి పడుతుంది, అది కాదండి. ఎలాగోలా కొంతమందిని నేను సిద్ధపరిచి పరలోక రాజ్యానికి నేను పంపించాలి. నా తండ్రి గురించి ఈ రోజుకి నేను ఏడుస్తానండి. 5 సంవత్సరాలు నిండిపోయి 6 సంవత్సరాలు అండి. ఒక బెడ్ రీడర్కి చేయటం ఎంత కష్టమో తెలుసండి. అన్నీ బంచలోనే 1, 2 అవన్నీ చేసుకుని వస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళగానే మళ్ళీ నేను చేసుకోవాలి. నాకు పని మనిషి లేదు. అక్కడ పని మనిషికి 2000 ఇచ్చి పెట్టుకోగలను, 3000 ఇచ్చి పెట్టుకోగలను. ఆ 3000 ఉంటే నాకు ఇక్కడ పనికి వస్తుంది. 15,000 పెట్టి 20,000 పెట్టి ఇల్లు తీయగలను నేను కూడా. కానీ అవి మిగిలి అనుకోండి, నాకు ఇక్కడ పనికి వస్తుందండి. ఇక్కడ కొంతమందికి ఆదరణ ఇవ్వడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి. ఆత్మ నశించిపోకూడదు. బ్రతికి ఉండగానే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నా తండ్రి గురించి 40 రోజులు 40 సంవత్సరాలు నేను ఉపవాసం చేసినా ఆయన రక్షించబడడండి. ఆయన రక్షించబడ్డం. నా తండ్రిని కోల్పోవటం నాకు తెలుసు, ఆయన ఆత్మ నశించిపోవటం నాకు తెలుసు. ఆ రోజును తీసుకున్న తీర్మానం అండి. దేవుడు చూపించినది 350 మంది ఉన్నారు. వాళ్ళ నువ్వే, ఆ బాధ్యత నీదే. వాళ్ళందరినీ నువ్వు సంరక్షించాలి. ఎవరు
సహకరించినా సహకరించకపోయినా, ఎవరు ఎంతమంది నన్ను తిట్టినా ఈ భోజనాలు అవసరమా? అవసరమే. ఎందుకంటే నేను చెప్పే ఆ మాటలు వాళ్ళు వినాలి. వాళ్ళకి ఆకలి బాధ తీరకుండా ఏదో నేను కలిగింది ప్రేమ వర్తమానం ఇవ్వాలి, ప్రేమగా వాళ్ళకి పరలోక రాజ్యం చూపించాలి, పరలోక రాజ్యానికి వాళ్ళని పంపించాలి. ఇదిగో ఇక్కడ ఉంది మా అమ్మ మార్తమ్మ. కొంచెం అల్లరిదేనండి, కొంచెం అల్లరిదే, ఒప్పుకుంటాను నేను. నాన్న ఉండేవారండి. ఆయన వయసులో అంతా ఎలా తిరిగారో నాకు అనవసరం అండి. మనం మందిరం పెట్టినప్పుడు వచ్చారు. మనం మందిరం పెట్టినప్పుడు స్టార్టింగ్లో బాగున్నారు, మధ్యలో అన్నీ వచ్చేసినాయి, నాకు కూడా తెలుసు అన్నీ. కానీ చివరి దశలో వచ్చేసరికండి నేను కూడా ఊహించలేదండి. ఒకరోజు నాతో మాట్లాడారు, ఏడుస్తున్నారు. నాన్న రా, మందిరానికి రా అన్నాను. వచ్చారు. అమ్మ నేను రాలేనమ్మా, నాకు షుగరు బీపీలు ఉన్నాయి కదా, నీకోసం నేను ఆటో పంపుతాను రా అన్నాను. ఆటో పంపేదాన్ని ఆయన రావటానికి తీసుకెళ్ళడానికి ఆటోని పెట్టేశాను. తీసుకెళ్ళటానికి రావటానికి ఆటో పెట్టాను. 3 నెలలు అండి, 3 నెలలు తర్వాత చనిపోయారు. 3 నెలలే మందిరంకి వచ్చారండి. ఇప్పుడు ఆత్మ రక్షించబడిందా లేదా చెప్పండి. అంటే వచ్చి ఇక్కడ కూర్చున్నంత మాత్రాన పరలోక రాజ్యం వచ్చేస్తా కాదండి. ఆయన వచ్చిన దగ్గర నుంచి పసిబిడ్డలాగా ఏడ్చేవాడండి. ఆ కన్నీళ్ళు ధారలుగా పడిపోయి చాలండి. పశ్చాత్తాపం హృదయం అండి. అందుకే ఇంత కొట్టుకులాడుతుంటానండి. ఆ 3 నెలల్లో ఆయన సిద్ధపడిపోయాడండి. ఆ రోజున ఆయన్ని నేను వదిలేస్తే నాకు ఆటో డబ్బులు వేస్టు, ఆ డబ్బులుంటే నేను చీర కొనుక్కోవచ్చు అని నేను అనుకుని ఆలోచించుంటే ఆ ఆత్మ ఆరని అగ్నిలోకి వెళ్ళిపోయేదండి. నా ఆశలు, నా కోరికలు అవన్నీ చంపుకున్నాను కాబట్టే ఈ రోజున కొంతమందికైనా ఆదరణగా మిగిలిపోయాను. దేవుడికి స్తోత్రం. అది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అండి. అందుకే పరిగెడుతున్నాను. నాకు తెలుసు ఇక్కడున్న అందరినీ దేవుడి రాజ్యానికి కనెక్ట్ అయిపోతారని, ఇక్కడున్న అందరూ దేవుడి రాజ్యానికి సిద్ధపడిపోతారు. అందుకే దేవుడు వస్తున్నాడో సిద్ధపరుస్తున్నాడో